రైతు బిడ్డ కాదు, వాడు చిల్లర దొంగ. అన్ని బిడ్డ అది అని చాలా ఎమోషనల్ చాలా చెప్పాడు. బట్ ఎట్లా అంటే మళ్ళీ అంటే వచ్చిన పల్లవి ప్రశాంత్ అయినా సరే, ఇప్పుడు చాలా మంది అందరు కూడా హాయ్ బ్రో. ఆయన మరి పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ గెలిపించింది ఎందుకేనా? వాడు రైతు బిడ్డ కాదు, వాడు చిల్లర దొంగ. అన్ని రైతు బిడ్డ అని నమ్మి ప్రజలు గెలిపించి ఇవాళ వాడు బెట్టింగ్ యాప్స్ అనుకుంటే ప్రజల జీవితాలతో చెలగాడం ఆడుతున్న దొంగ. ఆ దొంగని ఎవరు నమ్మొద్దు, వాడిని లోపలేయాలి. నా అన్వేషణ అన్న చేసేది కరెక్టే 100%. బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో వాళ్ళందరినీ లోపలేస్తున్నాలే. నాన్ బెయిల్ అంటే బెయిల్ రాకుండా చేయాలి. బెట్టింగ్ యాప్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో ప్రభుత్వానికి ఇంకా రేవంత్ అన్న కింద నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ అన్న అభిమానించే వీరాభిమానిగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, ఈ బెట్టింగ్ యాప్లు తీసేయాలి. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాణాలు పోయే వ్యవస్థని మొత్తం ఈ యాప్ని తీసేయాలి, ఈ ప్రమోట్ చేసేటోని తీసేయాలి. ఈ వైఎస్ అని యాదవ్ గారిని అరెస్ట్ చేయాలి. ఈ పల్లవి ప్రశాంత్ గాని ఇంకో విజ్జి గౌడ్ గాని చాలా మంది చేస్తున్నారు. వాడు పెట్టోడు, వాడు చెవుపోగులు పెట్టుకొని తిరుగుతున్నాడు, రోడ్ల మీద పైసలు ఇచ్చేస్తాడు. వాడి పేరు వాడికి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ చేసే ప్రతి ఒక్కరిని, ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని లోపలేయాలి. మరి ఇవన్నీ బంద్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యాప్ను ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోవాలి, పోలీసు వాళ్ళు కనుక చర్యలు తీసుకోవాలి. ఈ సజ్జనార్ సార్ చేసేది కరెక్టే. ఇది ఈ కేసులు అనేవి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే బాగుండు. సరే లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికైనా సరే ఇవన్నీ ఆపేయాలి. ఈ పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రమోట్ మొత్తం వ్యవస్థనే బంద్ చేయాలని. హర్ష సాయి గారు కూడా ఉన్నారు, ఆయన మీద కూడా వాడిని కనుక లోపలేయాలి. హర్ష సాయి గారు అయితే పైన చూసిపడా ప్రజల జీవితాలు. సరే వాడు చేస్తే మంచి చేయాలి, కానీ వాడు పైనుంచి ఏం చూసిపోలే కదా. వాడైనా సరే ఎవడైనా సరే మంచిదే కదా. సరే నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో మంచి చేయి. ఇప్పుడు నాన్ వేసినా ఉండు, ఆయన ఎట్లా కొట్లాడుతున్నా. ఇప్పుడు ఆయనకు ఒక 60 లక్షలు, ఒక నెలకు 60 లక్షలు వస్తాయి. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు కదా. నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో చేయి, కానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద వచ్చిన పైసలతోని శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి నమ్మొద్దు. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేటోళ్ళకి ఇంకా బుద్ధి తెచ్చుకొని లాస్ కావద్దు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకుందని. ప్రశాంత్ గారి గురించి ఏం చెప్తారు? వాడు దొంగ. వాడు వాడిని ఎంతో కష్టపడి రైతు బిడ్డ అని గెలిపించారు, కానీ రైతు బిడ్డ కాడు, వాడు దొంగ బిడ్డ. వాడిని లోపలేసి తన్నాలే. వాడిని అన్ని పోలీసు వాళ్ళకి ఇంకా సజ్జనార్ సార్ ఇంకా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వాళ్ళకి ఇంకా ఎవడెవడైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. వాళ్ళని చెప్తున్నా, ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాయి. ఫాలో అయ్యే వాళ్ళని తన్నమని చెప్తా. నేను ఒక సోదరుడిగా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. సో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అండ్ హర్ష సాయి అరెస్ట్ అవుతారు కావాలి. అరెస్ట్ అవుడు కాదు, కావాలి. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలనుకుంటున్నారు? ఇప్పుడు దానికి చట్టం ఉంటుంది కదా అన్న, ఆ బెట్టింగ్ షాప్ దాని రూల్ ప్రకారమే శిక్ష పడాలని. ఎన్నేళ్ళు అంటే ఎలాంటివి బాగా ఎన్నేళ్ళు అనేది అది ఉంటది కదా అన్న, ప్రొసీజర్ మనకు తెలియదు కదా. లా ప్రకారం కేసులు అయితే. మరి గారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంట, అలా చాలా నేను నిన్న చూసాను యూట్యూబ్ లో వచ్చింది. అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అని అంటున్నారు. బట్ పల్లవి ప్రశాంత్ గారిని బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమేనా? ఇలాంటి పనులు చేయడానికైనా? వేరే వాళ్ళని జీవితాలతో ఆడుకుంటున్నాడు, వేరే వాళ్ళ జీవితాలు. అంటే ఫస్ట్ బిగ్ బాస్ వచ్చినప్పుడు ఎలా అంటే రైతు బిడ్డ అది ఇది అని చాలా ఎమోషనల్ చాలా చెప్పాడు. బట్ ఎట్లా అంటే మళ్ళీ అంటే వచ్చిన డబ్బులు కూడా అంటే రైతు వాళ్ళకి ఇస్తా వాళ్ళకి అని చెప్పాడు, ఇవ్వలేదు. ఫస్ట్ మళ్ళీ ఏమన్నాడు అంటే చాలా అని రైతులను ఆదుకుంటాది అన్నాడు. మళ్ళీ బిగ్ బాస్ లో గెలిచాక ఎలా అంటే మీరు ఇచ్చారా మనీ అంటే, నాకు సీఎం పదవి ఇచ్చిలా ఎమ్మెల్యే పదవి ఇచ్చారా, అప్పుడు ఇస్తే నేను చేస్తాను అంటున్నాడు. అంటే ఫస్ట్ అంటే గెలవక ముందు ఒకలా చెప్తున్నాడు, గెలిచినాక ఎవరైనా అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఒక అధికారం ఏదైతే రానప్పుడేమో అలానే ఉంటారు. బట్ ఒక్కటి ఏదైనా ఒక పదవి వచ్చిందంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది పక్కల. మరి కరెక్టేనా పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం? ఇదైతే చాలా తప్పు ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు అంటే నేనైతే ఎప్పుడు అలా బెట్టింగ్ యాప్స్ అసలు దాని జోలికి కూడా వెళ్ళలేదు, అసలు ఎప్పుడైతే వెళ్ళలేదు, అలా ఎప్పుడు పెట్టలేదు. అంటే చాలా మంది ఎట్లా అంటే రమ్మీ అలా ఆడుతున్నారు, అలా అంటే మొబైల్లలో చాలా మంది డబ్బులు ఓడగొట్టుకున్నారు చాలా మంది. అంటే వాళ్ళకి వచ్చాయి, వాళ్ళకి కూడా సరిగా రాక అలా. అంటే దీన్ని అయితే పక్క ఎట్లా అంటే చాలా మంది దీని అయితే పక్క కండియాలని నేను అనుకుంటున్నా. ఇట్లాంటి దీని గురించి కేసు అయితే పెడితే బాగుంటది అనుకుంటున్నా. ఐడియా బెట్టింగ్ యాప్ గురించి చూస్తా, నిన్న కూడా నేను చూస్తా.
అతను ఎలా అంటే యూట్యూబ్ వల్ల చాలా ఫేమస్ అయ్యాడు. అంటే ప్రతి ఒక్క అంటే మనకు ఎక్కడెక్కడ ఏం తెలియదు అయితే ప్రతి ఒక్కరు మనం చూపిస్తున్నాడు మనకు. ఇలా అతను కూడా అంటే చాలా హెల్పింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కావాలంటే మిగతా యూట్యూబర్ల మీద కావాలని కేసులు అయిపోతుందని చెప్పి అంటున్నారు. అలా అయితే ఏం లేదండి. అతను ఎలాంటి అతని పని అతను చేసుకుంటూ వెళ్ళారు అన్నట్టు అలా. మనోడు ఆగట్లేదు అనమాట. ఎందుకంటే భూమి మీద నూకలు కొన్ని రోజులే ఉంటాయని అంటారు కదా అందరూ. క్రియేటివిటీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడుకోవాలి, అది ఎలా ఉపయోగించాలి పబ్లిక్ ని, మళ్ళీ ప్లస్ ఎలా అట్రాక్షన్ చేయాలి మీడియాకి కూడా ఏదని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు మనోడు కూడా బెట్టింగ్ యాప్ అందరి లెక్కనే నార్మల్ గా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ₹1 సంపాదించుకొని మన ఫ్యామిలీ సేవ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు అది వచ్చే రూపాయికి. కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అయినా సరే, ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడడం, మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అందరూ ఇదైపోతుంది. అది బేసిక్గా మంచిదే అనొచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మనోళ్ళకి. ఏంటి ఆడిన తర్వాత ఉన్న పైసలు ఎక్కడ ఇంట్లో ఆగట్లేదు, ఇంకో రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టి దానికే మళ్ళీ ఇది అంత మనీ స్పాట్ చేస్తారు తప్ప ఇంకా లైఫ్ రోడ్డు మీద పడుతుంది తప్ప ఏం లేదు. అప్పుడుకైనా తెలిసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారేమో బ్రో, అంతే. సో మరి బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమేనా పల్లవి ప్రశాంత్ గారిని బెట్టింగ్ యాప్స్? ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అని అనొచ్చు బ్రో, ఎందుకంటే మనోడు ఒక్కడే కాదు, పల్లవ్ ప్రశాంత్ అయినా సరే ఇప్పుడు చాలా మంది అందరు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. ఇప్పుడు దాదాపుగా రన్నింగ్ లో నడిచేది బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్స్. ఆల్రెడీ పై నుంచి సార్ వాళ్ళు కూడా, ఎస్పీ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు కూడా దాని గురించి స్పందన చేసి మాట్లాడుతున్నారు. కేసులు కానీ దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని మీదే చర్చ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్లస్ అది మీకు అర్థం అవ్వాలి బ్రో, ఒకటి మీడియాకు కూడా అర్థం అవ్వాలి. ఏంటంటే కొంచెం ఇది వాళ్ళకు కూడా సంబంధించేటట్లు చెప్తే బాగుంటుంది. బేసిక్గా నాకు దాని మీద ఐడియా లేదు కాబట్టి కొంచెం నాకు తెలిసినంత నేను చెప్పగలను. అదే కొంచెం మొన్నోడు ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే రైతులకి బాగా చేస్తాను ప్లస్ అందరికీ సహాయం చేస్తానని చెప్పాడు. మహా అంటే 1 కూడా బయటికి రాలేదు బ్రో. నేను ఒకసారి నాకు మధ్యలో క్లిక్ వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు కూడా ఎవరిది పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ లో క్లిక్స్ వచ్చినప్పుడు కూడా నేను చూడడానికి ఓపెన్ చేసి మనోడు ఏమైనా చేశాడా లేదా అని కూడా నేను ఆలోచిస్తాను. బట్ చూస్తే 1 or 2 ఇచ్చేస్తే నాకు 1 or 2 వీడియోసే కనిపించింది. దాంట్లో ఏంటంటే ఒక్కడు కూడా కరెక్ట్ గా లేదు బ్రో. ప్లస్ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చింది కూడా పిఎఫ్ జిఎస్టీ కట్ అయిపోయి వచ్చింది అన్నాడు. ఓకే, వచ్చింది అమౌంట్ బయట ప్రజలకి, జనాలకి, ఏది రైతులకి ఇస్తా అని చెప్పాడు. అది వాస్తవం, అది చేయలేదు కాబట్టి అది వాడుకోవడానికి ఇంకా రైతుల మీద ఇప్పుడు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా అయినా సరే ఎవరైనా సరే బ్రో అందరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. బేసిక్ అది సెన్స్ అతను ఆలోచించకుండా దానికి ఇప్పుడు ఏదేదో హైప్ చేసుకుని బతకడానికంటే మరి రైతు పేరు వాడటం తప్పు కదన్నా. ఇప్పుడు నువ్వు తినే నూకలు మనం దాని మీద ఫుడ్ మీద కూడా అది గలీజ్గా చేస్తే అది ఎంతవరకు పాపం. అది నాకు నిజంగా చెప్తున్నా కదా, నేను మందు తాగనన్నా, సిగరెట్లు కూడా తాగను. మా ఫ్రెండ్స్ కి అడగండి, పక్కనే ఉన్నారు.